ప్రమాదం. ప్రాణాలను కాపాడేందుకు ఆకాశంలోకి ఎగిరిన ఎయిర్ అంబులెన్స్ క్షణాల్లోనే ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఈ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైనట్టు అధికారులు వెల్లడించారు. ఒక అత్యవసర రోగిని తరలించేందుకు బయలుదేరిన ఈ ప్రత్యేక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు సమాచారం. పైలట్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఘటన సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్, మెడికల్ స్టాఫ్ అలాగే రోగి పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది గాయపడినట్టు, వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇక ఈ విచారణలో వాతావరణ పరిస్థితులు కూడా ఒక కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు అనంతరం స్పష్టత రానుంది. బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది. ఇక స్థానికుల ప్రకారం విమానం కూలే ముందు గాల్లో అసాధారణ శబ్దం వినిపించిందని, వెంటనే పొగలు కమ్ముకున్నాయని అంటున్నారు. క్షణాల్లోనే నేల మీద బలంగా పడిపోయిందని వారు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ మంటలు చెలరేగడంతో రక్షణ సిబ్బంది ముందుగా అగ్నిని అదుపులోకి తీసుకొచ్చి తర్వాత శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని బయటకు తీశారు. ఒకవైపు ప్రాణాలను రక్షించడానికి పనిచేసే ఎయిర్ అంబులెన్స్ సర్వీసుల భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసర సేవల్లో ఉపయోగించే విమానాల సాంకేతిక తనిఖీలు, సేఫ్టీ ప్రోటోకాల్లు ఎంత కట్టుదిట్టంగా అమలవుతున్నాయి అనే అంశంపై చర్చ మొదలైంది. అయితే జార్ఖండ్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు బయట పెడతామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాలను కాపాడే సేవలో ఉన్నవారే ప్రమాదానికి గురవటం మరింత బాధాకరం. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు ప్రారంభమైన ప్రయాణం ఎన్నో కుటుంబాలకు కన్నీటి ముద్ర వేస్తుంది. ప్రమాదం. ప్రాణాలను కాపాడేందుకు ఆకాశంలోకి ఎగిరిన ఎయిర్ అంబులెన్స్ క్షణాల్లోనే ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఈ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైనట్టు అధికారులు వెల్లడించారు. ఒక అత్యవసర రోగిని తరలించేందుకు బయలుదేరిన ఈ ప్రత్యేక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు సమాచారం. పైలట్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఘటన సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్, మెడికల్ స్టాఫ్ అలాగే రోగి పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది గాయపడినట్టు, వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇక ఈ విచారణలో వాతావరణ పరిస్థితులు కూడా ఒక కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు అనంతరం స్పష్టత రానుంది. బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది. ఇక స్థానికుల ప్రకారం విమానం కూలే ముందు గాల్లో అసాధారణ శబ్దం వినిపించిందని, వెంటనే పొగలు కమ్ముకున్నాయని అంటున్నారు. క్షణాల్లోనే నేల మీద బలంగా పడిపోయిందని వారు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ మంటలు చెలరేగడంతో రక్షణ సిబ్బంది ముందుగా అగ్నిని అదుపులోకి తీసుకొచ్చి తర్వాత శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని బయటకు తీశారు. ఒకవైపు ప్రాణాలను రక్షించడానికి పనిచేసే ఎయిర్ అంబులెన్స్ సర్వీసుల భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసర సేవల్లో ఉపయోగించే విమానాల సాంకేతిక తనిఖీలు, సేఫ్టీ ప్రోటోకాల్లు ఎంత కట్టుదిట్టంగా అమలవుతున్నాయి అనే అంశంపై చర్చ మొదలైంది. అయితే జార్ఖండ్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు బయట పెడతామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాలను కాపాడే సేవలో ఉన్నవారే ప్రమాదానికి గురవటం మరింత బాధాకరం. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు ప్రారంభమైన ప్రయాణం ఎన్నో కుటుంబాలకు కన్నీటి ముద్ర వేస్తుంది. ప్రమాదం. ప్రాణాలను కాపాడేందుకు ఆకాశంలోకి ఎగిరిన ఎయిర్ అంబులెన్స్ క్షణాల్లోనే ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఈ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైనట్టు అధికారులు వెల్లడించారు. ఒక అత్యవసర రోగిని తరలించేందుకు బయలుదేరిన ఈ ప్రత్యేక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు సమాచారం. పైలట్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఘటన సమాచారం అందుకున్న వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్, మెడికల్ స్టాఫ్ అలాగే రోగి పరిస్థితిపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది గాయపడినట్టు, వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇక ఈ విచారణలో వాతావరణ పరిస్థితులు కూడా ఒక కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు అనంతరం స్పష్టత రానుంది. బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది. ఇక స్థానికుల ప్రకారం విమానం కూలే ముందు గాల్లో అసాధారణ శబ్దం వినిపించిందని, వెంటనే పొగలు కమ్ముకున్నాయని అంటున్నారు. క్షణాల్లోనే నేల మీద బలంగా పడిపోయిందని వారు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ మంటలు చెలరేగడంతో రక్షణ సిబ్బంది ముందుగా అగ్నిని అదుపులోకి తీసుకొచ్చి తర్వాత శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని బయటకు తీశారు. ఒకవైపు ప్రాణాలను రక్షించడానికి పనిచేసే ఎయిర్ అంబులెన్స్ సర్వీసుల భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసర సేవల్లో ఉపయోగించే విమానాల సాంకేతిక తనిఖీలు, సేఫ్టీ ప్రోటోకాల్లు ఎంత కట్టుదిట్టంగా అమలవుతున్నాయి అనే అంశంపై చర్చ మొదలైంది. అయితే జార్ఖండ్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందిస్తామంటూ హామీ ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు బయట పెడతామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాలను కాపాడే సేవలో ఉన్నవారే ప్రమాదానికి గురవటం మరింత బాధాకరం. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు ప్రారంభమైన ప్రయాణం ఎన్నో కుటుంబాలకు కన్నీటి ముద్ర వేసింది.